హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్లో పెసరట్ని అయితే చేశానండి. మనం బయట టిఫిన్ లాగే సేమ్ టు సేమ్ ఉండాలంటే ఈ విధంగా అయితే ట్రై చేస్తే సేమ్ టు సేమ్ వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఏం కాదండి, చాలా సింపుల్గానే ఉంటుంది. ఒకసారి ఈ మూడింటిని కలిపి బాగా నీట్గా కడుక్కొని 1 నైట్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. మార్నింగ్కి ఇవి బాగా నానిపోతాయి, మెత్తగా నానిపోతాయి. చూడండి, ఎందుకంటే చిరిగితే అలా చిరిగిపోతాయి. వీటిని అయితే గ్రైండర్లో వేసుకొని మెత్తగా నూరుకోవాలండి. కొంతమంది అయితే మురుమురుగా నూరుతారు, కానీ మెత్తగానే ఉండాలండి. పెసరట్లకైతే కొంచెం బాగా మెత్తగా నూరుకొని అందులో ఒక అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసి నూరండి. టేస్ట్ అయితే బాగుండుద్ది. చూసారు కదండి, మీకు అయితే నేను రుబ్బింది కూడా చూపిస్తున్నాను. అలా మెత్తగా రుబ్బేసుకోవాలండి. మిక్సీ అయినా సరే సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు కూడా వేసుకోవచ్చండి. అప్పటికప్పుడే వేసుకోవాలని ఏమీ లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 డేస్ కూడా ఉండుద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మీకు ఎటువంటి కుకింగ్ వీడియోస్ కావాలన్నా మన కామెంట్లో తెలియజేయండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం ముక్క, జీలకర్ర ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని, వీలైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి పెసరట్టు పైన ఇలా చల్లేసుకోవడమే. మీకు సరిపడంత ఆయిల్ వేసుకొని పెసరట్టు అయితే వేసేసుకోండి. మార్నింగ్ టు ఈవినింగ్ ఈ టిఫిన్ అయితే బాగుంటుందండి తినడానికి. క్రిస్పీగా కూడా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇందులో 2 చట్నీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకటేమో అల్లం పచ్చడి, రెండేమో పల్లి చట్నీ. నేను చట్నీ కూడా అప్లోడ్ చేస్తానండి. ఇందులోకి చట్నీ ఎలా దయచేసి ఆ వీడియో కూడా చూసి వెళ్ళిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన వీడియోస్ ఇంకో 10 మందికి అయితే షేర్ అవుతాయి. ఈ విధంగా చేయడం వల్ల మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇలా మనం ఉప్మా ఉంటే ఇలా ఉప్మా కూడా వేసుకొని తినొచ్చండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.